ఈ అమ్మాయి తల్లి చనిపోయిన తర్వాత ఆమె తండ్రి ఆమెను తన ఇంటికి తీసుకొస్తాడు. అతను సమాజంలో ఒక కళారూపం ప్రదర్శనలో స్త్రీ వేషాలు వేస్తూ జీవిస్తూ ఉంటాడు. అతని నడక, మాటలు అన్ని ఆడవారిలా ఉండడంతో అతను సమాజంలో అనేక అవమానాలను ఎదుర్కొంటాడు. అతను తన కూతుర్ని బయటకు తీసుకెళ్లినప్పుడు ఆ ఊరి వారు అతని వేషధారణను చూసి చాలా నీచంగా మాట్లాడతారు. తన తండ్రి గురించి ఇతరులు అవమానకరంగా మాట్లాడడం ఆ అమ్మాయికి తీవ్రంగా కలిచివేస్తుంది. తన కూతురికి సమాజంలో గౌరవం దక్కాలని తన తండ్రి తన కలను ఆ వేషధారణను పూర్తిగా వదిలేసి ఒక సాధారణ బేకరీలో పనికి వెళ్తాడు. తండ్రి తన కోసం అంత కష్టపడ్డం చూసి ఆ అమ్మాయి ఎంతో బాధపడుతుంది. చివరకు తండ్రి కష్టాన్ని చూసి ఆ అమ్మాయి భరించలేక తన తండ్రి తన ఇష్టమైన కలను వదులుకోవద్దని, ఆయన దేని గురించి భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్తుంది. ఆమె కోరిక మేరకు అతను మళ్ళీ తన ప్రదర్శనను మొదలు పెడతాడు. తండ్రి ప్రదర్శనను చూసిన ఆ ఊరి వారందరికీ అతనిలోని కళ పట్ల గౌరవం కలుగుతుంది. చివరికి అందరూ కలిసి ఆ తండ్రి కళను అభినందిస్తూ కూతుర్ని తాము చూసుకుంటామని భరోసా ఇస్తారు.